అంటే ఈ లోకంలో మనం అనుభవించే ప్రతి శ్రేష్టమైన ఈవి ఎవరి దగ్గర నుండి వస్తుంది? దేవుని దగ్గర నుండి. అండ్ గాడ్ గివ్స్ ద బెస్ట్ టు us ఇన్ ఎవ్రీథింగ్. దేవుడు అన్ని విషయాల్లో మనకు శ్రేష్టమైనవి ఇస్తాడు, మంచివే ఇస్తాడు. అలాంటి దేవునికి మనం ఏదైనా ఇవ్వాలి అనుకుంటే అవి శ్రేష్టమైనవిగానే ఉండాలి, కానీ నిరుపయోగమైనవి ఉండడానికి వీల్లేదు. అఫ్ కోర్స్ ఒకప్పుడు మనలో ఏ ఒక్కరు కూడా శ్రేష్టమైన వరం కాదు, విలువ కలిగిన వరం కాదు, మన బ్రతుకులు విలువైనవి కాదు. కానీ క్రీస్తు ప్రభుకి మన జీవితాలు ఎప్పుడైతే అప్పగించామో, యేసయ్యకి మన జీవితాలు ఎప్పుడైతే సమర్పించుకున్నామో, మన జీవితాలను ఎలా మార్చాడు? ఆయన విలువ కలిగిన వారిగా మార్చాడు. మరియా తన జీవితంలో ఒక మాట చెప్పింది ఏంటంటే, ప్రభువా నా జీవితంలో నీకంటే విలువ కలిగిన వారు మరెవరు లేరు. అత్తరు కావచ్చు, బంగారం కావచ్చు, డబ్బు కావచ్చు, ఇవన్నీ కూడా నీ ముందు ఎక్కువేం కాదు ప్రభువా. అవి నీకు సమర్పించాల్సి వస్తే నీవు సంపూర్ణంగా వాటిని తీసుకోవడానికి యోగ్యుడివే, నువ్వు అర్హుడివే, కాబట్టి టేక్ దెమ్ అని 1 సంవత్సరం పాటు ఆమె పడిన ప్రయాసతో కూర్చుకున్న అత్తరును పట్టుకొచ్చి యేసు ప్రభు పాదాల మీద ఒలికించింది. దేవుని బిడ్డలారా గమనించండి, నా జీవితంలో ప్రభు ఏం ఆశిస్తున్నాడంటే శ్రేష్టమైన వాటిని ప్రభు ఆశిస్తున్నాడు. నేను కేవలం ధనం గురించి మాట్లాడడం లేదు. ధనం కన్నా దేవునికి ఇవ్వాల్సినవి చాలా ఉన్నాయి. వాటిని గురించి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు.